श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीनामतीर्थपादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुश्चाङ्गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुश्चाङ्गीतार्थं वक्ष्यामि देशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। पातालमौलिपर्यन्तं गुरूणामात्मनि स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सर्वोत्थाः। पापादमौलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। మోక్షంలో అనేకమైన భోగాలను అనుభవిస్తారు అనే దానికి అనేక ప్రమాణాలను ఇచ్చారు. మోక్షంలో కూడా ఐక్యం ఉండదు, జీవబ్రహ్మల భేదమే ఉంటుంది అనే దానికి ప్రమాణాలను ఇచ్చారు. అలాగే మోక్షంలో తారతమ్యం కూడా ఉంటుంది. మోక్షానికి వెళితే అందరూ ఒకటైపోతారు లేదా అందరూ సమానమైపోతారు అని చెప్పడానికి లేదు. అక్కడ కూడా ఈ తారతమ్యం అనేది అన్ని చోట్ల ఉంటుంది. సంసారంలో ఉంటుంది, మోక్షంలో పోయినా ఉంటుంది. ఈ స్వరూపానికి సంబంధించిందే ఈ తారతమ్యం అనేది. కనుక అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తారతమ్యం అనేది అది అనాది సిద్ధమైనది, స్వరూపభూతమైనది అనే విషయానికి ప్రమాణాలను ఇస్తూ చెప్తూ ఉన్నారన్నమాట. ముక్తా ప్రాప్య పరం విష్ణుం ముక్తా ప్రాప్య పరం విష్ణుం ముక్తా ప్రాప్య పరం విష్ణుం తద్దేహం సంశ్రితా అపి తద్దేహం సంశ్రితా అపి తద్దేహం సంశ్రితా అపి తారతమ్యేన తిష్టంతి తారతమ్యేన తిష్టంతి తారతమ్యేన తిష్టంతి గుణైరానందపూర్వకైః గుణైరానందపూర్వకైః గుణైరానందపూర్వకైః. ముక్తాః అంటే ముక్తులు, ప్రాప్య అంటే పొంది, ఎవరిని? పరం విష్ణుం శ్రేష్ఠుడైనటువంటి ఆ విష్ణువును పొంది, తద్దేహం సంశ్రిత అపి తద్దేహం అంటే ఆ భగవంతుని దేహాన్ని సంశ్రిత అపి ఆశ్రయించినప్పటికీ, ఇంతకుముందు చెప్పుకున్నాము మోక్షం అనేది 4 రకాలు అని. సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము. ఇవన్నీ సాయుజ్యం అంటే భగవంతుని శరీరాన్ని ప్రవేశించి అక్కడే భోగాన్ని అనుభవించడము అనే ఒక సాయుధ్య మోక్షం. అలా భగవంతుని దేహాన్ని ఆశ్రయించినప్పటికీ తారతమ్యేన తిష్టంతి, తారతమ్యం మాత్రం ఎక్కడికి వెళ్ళదు. తారతమ్యేన తిష్టంతి అంటే తారతమ్య సహితముగానే ఉంటారు అని అర్థం. గుణై ఆనందపూర్వకై, ఆనందమే మొదలైనటువంటి గుణములతో కూడుకొని తమ తమ యోగ్యతానుగుణంగా ఆనందాది గుణములతో కూడి తారతమ్య సహితంగా వారు ఆ విష్ణువును ఆశ్రయించి ఉంటారు అని ఇది ఒక ప్రమాణం చెప్పారు. ఆ తారతమ్యం ఎలా ఉంటుంది అనే దాన్ని తర్వాత చెబుతూ ఉన్నారు. భూప మనుష్య గంధర్వ భూపా మనుష్య గంధర్వ భూపా మనుష్య గంధర్వ దేవా పితర ఏవ చ దేవా పితర ఏవ చ దేవా పితర ఏవ చ ఆజానేయాః కర్మదేవాః ఆజానేయాః కర్మదేవాః ఆజానేయాః కర్మదేవాః తత్వదేవాః పురందరః తత్వదేవాః పురందరః తత్వదేవాః పురందరః. శివో విరించ ఇత్యేతే శివో విరించ ఇత్యేతే శివో విరించ ఇత్యేతే క్రమాత్ శతగుణోత్తరాః క్రమాతి శతగుణోత్తరాః క్రమాతి శతగుణోత్తరాః. ముక్తావపి తదన్యేయే ముక్తావపి తదన్యేయే ముక్తావపి తదన్యేయే భూపాత్ శతగుణావరాః భూపాతి శతగుణావరాః భూపాతి శతగుణావరాః.
ఇక్కడ ఈ తారతమ్యం అనేది ఇది ఒక గొప్ప సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో తారతమ్యము అనేది అతి ముఖ్యమైన ప్రమేయం. పంచభేదాలు, తరువాత ఈ తారతమ్యము ఇందులో మనము వ్యాసరాజుల శ్లోకంలో ప్రముఖమైన మధ్యమత ప్రమేయాలు ఏమిటి అనే వాటిని ఒకసారి చెప్పుకున్నాం. శ్రీమన్మధ్యమతే హరి పరితర హరితర సత్యం జగత్తత్వతో భేదో జీవగణ హరేరనుచరాః నీచోచ్చ భావం గతాః ముక్తిర్నైజ సుఖానుభూతిరమలా భక్తిశ్చ తత్సాధనం యక్షాది తృతయం ప్రమాణమఖిలాంనాయైక వేద్యో హరిః. ఇది మన మధ్యమతంలో ఉండేటటువంటి ప్రముఖమైన ప్రమేయాలు. ఇది మనం తప్పకుండా తెలుసుకొని ఉండాలి. ఈ శ్లోకం నోటికి వచ్చి ఉండాలి. మీ మధ్యమతంలో ప్రమేయాలు ఏమిటి, ఏం చెప్పారు మీ మధ్వాచార్యులు అని ఎవరైనా అడిగితే ఈ శ్లోకం చెప్పాలి. ఇందులో ఆ మధ్వాచార్యులు చెప్పినటువంటి ప్రముఖ ప్రమేయాలన్నింటినీ క్రోడీకరించి చెప్పారనమాట. అందులో తారతమ్యం అనేది ఒక ప్రముఖమైన ప్రమేయం. ఎక్కడా ఇది తప్పింది కాదు. పంచభేదాలు, తారతమ్యాలు. ఈ తారతమ్యము అతి ముఖ్యమైన ఘట్టం. సుమన్యాయ సుధాలో దీని గురించి విస్తారంగా వస్తుంది. ఆ బ్రహ్మసూత్రాల్లో వివరించారు. అన్ని గ్రంథాలలో, ప్రముఖమైన గ్రంథాలన్నింటిలో తారతమ్యం గురించి స్పష్టంగా వస్తుందన్నమాట. సాధారణంగా దీన్ని ఈ తారతమ్యంలో సాధారణంగా 32 కక్షలుగా విభజించాలన్నమాట. కక్ష తారతమ్యముని స్టేజెస్, కక్షలు అంటే స్టేజెస్ అనమాట. 32 స్టేజెస్ చేశారనమాట. సాధారణంగా అంతర్భేదాలు చాలా ఉన్నాయి. ప్రముఖంగా స్థూలంగా చూడడానికి 32 స్టెప్స్ ఉన్నట్లుగా. ఫస్ట్ స్టెప్ లో ఎవరు ఉంటారు? భగవంతుడు, నారాయణుడు ఉంటాడు. మొదటి కక్షలో నారాయణుడు, రెండవ కక్షలో లక్ష్మీదేవి, మూడవ కక్షలో బ్రహ్మవాయువులు, అలా నాలుగవ కక్షలో సరస్వతి భారతి దేవి దేవతలు, అలాగే ఐదవ కక్షలో ఈ గరుడ శేషరుద్రులు. ఆ విధంగా ఒక్కొక్క కక్షలో, ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్కరు ఆ తారతమ్యం ఎలా ఉన్నది అనే దాన్ని చాలా ముఖ్యమైన ప్రమేయము. దాన్ని మనము బాగా తెలుసుకోవాలి. దాంట్లో ప్రధానమైనటువంటి తారతమ్యాన్ని చెబుతూ ఇక్కడ ఏం చెబుతున్నారు చూడండి. భూపాహ మనుష్య గంధర్వాహ దేవాహ పితర ఏవచ ఆజానేయాహ కర్మదేవాహ తత్వదేవాహ పురందర. ఇక్కడ కింది నుంచి చెప్పుకుంటూ వెళుతున్నారు. ఈ కక్షా తారతమ్యాన్ని కింది నుంచి పై వరకు చెప్పుకుంటూ వెళుతున్నారు. అంటే ముక్తి యోగ్యుల తారతమ్యం ఇది. ఈ ముక్తి యోగ్యులలో అందరికంటే చిన్నవారు లాస్ట్ స్టెప్ ఎవరు అని అంటే వారిని మనుష్యోత్తములు పిలుస్తారు. అంటే తారతమ్యంలో మోక్షయోగ్యుల తారతమ్య క్రమంలో చిట్ట చివరి వారు ఎవరు అని అంటే మనుష్యోత్తములు. మనుష్యోత్తముల నుంచి ఆ ముక్తి యోగ్యుల తారతమ్యం ప్రారంభమవుతుందన్నమాట. ఆ మనుష్యోత్తముల పైన, దానికంటే పైన ఉన్నవారు ఎవరు అంటే చక్రవర్తులు. ఆ చక్రవర్తుల కంటే పైన ఉన్నవారు మనుష్య గంధర్వులు. వారి కంటే పైన ఉన్నవారు దేవగంధర్వులు. వారి కంటే పైన ఉన్నవారు పితృదేవతలు. వారి కంటే పైన ఉన్నవారు ఆజానజ దేవతలు. వారి కంటే పైన కర్మజ దేవతలు. వారి కంటే పైన తత్వాభిమాన దేవతలు. వారి కంటే పైన దేవేంద్రుడు. ఈ విధంగా ఆ తారతమ్యం పోతూ ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. భూపాహ అంటే చక్రవర్తులు. భూమిని పాలించేవారు, రాజులు, చక్రవర్తులు అని అర్థం. ఇంకా దానికంటే కింద ఉన్నవారు మనుష్యోత్తములు. దాన్ని తర్వాత చెప్తారు. ఇక్కడ ఈ చక్రవర్తుల నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నారు అనమాట. చక్రవర్తులు, భూపాహ అంటే రెండవ స్టెప్, కింది నుంచి రెండవ స్టెప్ అనమాట. భూపాహ చక్రవర్తులు, తర్వాత దానిపైన మనుష్య గంధర్వులు, దానిపైన దేవాహ అంటే దేవగంధర్వులు అని అర్థం. గంధర్వులు రెండు రకాలు, మనుష్య గంధర్వులు, దేవగంధర్వులు అని. అందులో ఇక్కడ దేవా అంటే దేవగంధర్వులు అని అర్థం. తర్వాత పితర ఏవచ, పితర అంటే పితృదేవతలు. నేను శ్రాద్ధం చేసేటప్పుడు పితృదేవతలు అని చెప్తాం కదా. పితృదేవతలు అంటే సాధారణంగా ఏదో మనం గతించినటువంటి వారు అనుకుంటాం, వారు కాదు. పితృదేవతలు అని ప్రత్యేకంగా ఒక గణమే ఉన్నది. పితృదేవత గణము అని ఆ దేవతలు అన్నమాట. వారు పితృదేవతలు. వారికంటే పైన ఆజానజ దేవతలు అని. వారికంటే పైన కర్మజ దేవతలు అని. వారికంటే పైన తత్వదేవత, తత్వాభిమాన దేవతలు. మన శరీరంలో ఉండి అన్ని తత్వాలను, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు అన్నింటినీ నియమించేటటువంటి, ఒక్కొక్క తత్వానికి
ఇంతకుముందు చెప్పుకున్న 24 తత్వాలు ఉన్నాయని. ఆ ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క అభిమాని దేవత. వీరిని తత్వాభిమాని దేవతలు అని అంటారు. చాలా ఉత్తమమైనటువంటి దేవతలు. ఆ తత్వాభిమాని దేవతలు. వారి కంటే పైన పురంధర. పురంధర అంటే దేవేంద్రుడు. ఈ దేవేంద్రునికి పురంధరుడు అని పేరు అన్నమాట. ఈ దేవేంద్ర ఇది ఒక పోస్ట్ ఉన్నట్లు. దేవేంద్ర అనేది ఒక పట్టం, అదొక పోస్ట్. అందులో ఆ ఒక్కొక్క మన్వంతరానికి ఆ దేవేంద్ర పట్టానికి ఒక్కొక్కరు వస్తూ వెళుతూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరు పోస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క మన్వంతరంలో. మొట్టమొదటి స్వయంభువ మన్వంతరము. ఆ స్వయంభువ మన్వంతరంలో సాక్షాత్తుగా భగవంతుడే ఆ దేవేంద్ర పట్టాన్ని అలంకరించాడనమాట. తర్వాత రెండవ మన్వంతరంలో వాయుదేవుడు, తర్వాత యమధర్మరాజు, అశ్విని దేవతలు. ఎవరికి ఇప్పుడు ఈ వెనకటి మన్వంతరంలో, చాక్షుష మన్వంతరంలో ఇప్పటి పురంధరుడు అని ఇప్పుడు ఈ దేవేంద్రుడు ఉన్నాడు, దాని పేరు పురంధరుడు అని. వెనకటి మన్వంతరానికి ఈ మన్వంతరానికి కూడా ఇతడే, 2 మన్వంతరాలకు కూడా ఈ దేవేంద్రుడే ఈ దేవేంద్ర పట్టాన్ని అలంకరించి ఉంటాడనమాట. ఆ విధంగా పురంధర. పురంధర అంటే దేవేంద్రుడు అని అర్థం. తర్వాత శివో విరించయిత్యేతే. ఆ దేవేంద్రుని పైన, దేవేంద్రుడి కంటే పైన ఉన్నవారెవరు అంటే గరుడశేషరుద్రుడు అన్నమాట. అక్కడ శివ, ఆ గరుడశేషరుద్రుడు అందరూ సమాన కక్ష. గరుడ, శేష, రుద్ర ఈ ముగ్గురు ఒకటే కక్షలో వస్తారనమాట, సమాన కక్షలో వస్తారు. సో శివ, శివ అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే గరుడ శేషుడు కూడా అందులో వచ్చేస్తారు. శివ. దాని తర్వాత విరించ, మధ్యలో వదిలిపెట్టారు. దేవేంద్రుడు అయిన తర్వాత ఈ పార్వతీదేవి, తర్వాత గరుడ పత్ని సౌపర్ణి, తర్వాత శేషుని పత్ని వారుని, వీరందరూ వస్తారు. అంటే ప్రధానమైనటువంటి చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు. మధ్యలో ఇంకా అనేక స్టెప్స్ ఉన్నాయన్నమాట. మధ్య ప్రధానమైన స్టెప్స్ చెప్పుకుంటూ వెళుతున్నారు అంతే. శివ, తర్వాత విరించ. విరించ అంటే బ్రహ్మదేవుడు. ఈ విధంగా తారతమ్యం ఉన్నది. ఎక్కడి నుంచి? భూపాహ అంటే చక్రవర్తుల నుంచి. చక్రవర్తులు, మనుష్య గంధర్వులు, దేవగంధర్వులు, పితృదేవతలు, ఆజానజ దేవతలు, కర్మజ దేవతలు, తత్వాభిమాని దేవతలు, దేవేంద్రుడు, శివుడు, బ్రహ్మ. ఈ విధంగా ఇత్యేతే క్రమాత్ శతగుణోత్తరాః. ఇత్యేతే అంటే ఈ విధంగా వీరందరూ కూడా క్రమాత్ అంటే క్రమంగా శతగుణోత్తరాః. ఒక్కొక్కరు ఒక్కొక్కరి కంటే ఒక్క స్టెప్ పెరిగే కొద్దీ, ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్ పెడితే వీరికంటే వారు శతగుణోత్తరాః 100 గుణములతో వారు అధికులై ఉంటారు అని అర్థం. ఒకరికంటే ఒకరు 100 గుణములు అధికులుగా ఉంటారు. వీరికంటే వారికి 100 గుణములు ఎక్కువ ఉంటాయన్నమాట, శుభగుణములు. విధంగా శతగుణోత్తరాః అని చెబుతూ ఉన్నారు. ముక్తావపి, మోక్షంలో కూడా ఈ తారతమ్యం తప్పింది కాదు. తదన్యేయే భూపాత్ శతగుణ అవరాహ. తదన్యే అంటే వీరికంటే భిన్నులైన వారు, వేరే వేరు. ఎవరిని వదిలినారు ఇక్కడ అంటే మనుష్యోత్తములను వదిలినారు. ముక్తి యోగ్యుల్లో చిట్ట చివరి స్టేజ్ మనుష్యోత్తములు, వారిని వదిలారు ఇక్కడ. సో వారు ఎక్కడ ఉంటారు అంటే ఆ భూపాహ చక్రవర్తులు అని చెప్పారు కదా, వారి కంటే కింద. సో వారు ఆ భూపాహ కంటే శతగుణ అవరాహ 100 గుణములు తక్కువైన వారు ఈ మనుష్యోత్తములు అని. సో కింది నుంచి రావాలంటే ఫస్ట్ మనుష్యోత్తములు, దాని తర్వాత చక్రవర్తులు. అలా ఒక్కొక్కరి కంటే ఒక్కొక్కరు 100 గుణములు తారతమ్యం ఉంటుంది అనే విషయాన్ని చెప్పి తర్వాత నసమో బ్రహ్మణ కశ్చిత్. నసమో బ్రహ్మణః కశ్చిత్. నసమో బ్రహ్మణః కశ్చిత్. ముక్తావపి కథంచన. ముక్తావపి కథంచన. ముక్తావపి కథంచన. తతః సహస్రగుణితా. తతః సహస్రగుణితా. తతః సహస్రగుణితా. శ్రీః తతః పరమో హరిః. శ్రీః తతః పరమో హరిః. శ్రీః తతః పరమో హరిః. అనంతగుణితత్వేన. 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 తత్సమః పరమోపి న. తత్సమః పరమోపి న. తత్సమః పరమోపి న. ఇంకా ఆ బ్రహ్మదేవుని వరకు చెప్పారు తారతమ్యము. మోక్షయోగ్య జీవులలో
బ్రహ్మదేవుని వరకు చెప్పారు. మరి ఆ బ్రహ్మ కంటే ఉత్తములు ఎవరన్నా ఉన్నారా అంటే న సమో బ్రహ్మణ కశ్చిత్. బ్రహ్మణ సమః, ఆ బ్రహ్మదేవునికి సమానుడైన వాడు న కశ్చిత్, ఎవ్వరూ లేరు. అంటే మోక్షయోగ్య జీవులను జీవ తారతమ్యంలో చిట్ట చివరి వాడు బ్రహ్మ, అందుకే అతన్ని జీవోత్తముడు అని అంటారు. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ, ఇది మన సిద్ధాంతం. హరి సర్వోత్తముడు, వాయుదేవుడు జీవోత్తముడు. వాయుదేవుడన్నా చతుర్ముఖ బ్రహ్మ అన్న ఒకటే, యోగ్యతలో సమానమైన వారు. అంటే ఈ వాయుదేవుడే, ఇప్పుడున్న వాయుదేవుడే ముందరి కల్పంలో ఆ చతుర్ముఖ బ్రహ్మ పట్టాన్ని పొందుతాడు కనుక యోగ్యతలో సమానము. ఒక స్టెప్ మోక్షానికి ఒక స్టెప్ ముందున్నారంటే స్వరూప యోగ్యతలో సమానం అన్నమాట వాయుదేవుడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా ఆ బ్రహ్మదేవునికి సమానమైన వాడు మరొకడు లేడు. ముక్తావపి, మోక్షంలో కూడా. కథంచన అంటే ఏ రకంగా చూసినా, ఏదో ఆ వర వరం వల్ల ఏదో వరాన్ని పొంది బ్రహ్మదేవుని కంటే ఎవరైనా ఉత్తముడు అవుతాడా? ఈ విధంగా కథంచన ఏ రకంగా చూసినా బ్రహ్మ కంటే ఉత్తముడు ఎవ్వరు లేరు. మోక్షయోగ్య తారతమ్యంలో ముక్తి యోగ్య జీవులలో అత్యుత్తమైన వాడు జీవోత్తముడు ఆ బ్రహ్మనే, అతని కంటే ఉత్తముడైన వాడు లేడు. తతః సహస్రగుణిత శ్రీహి, ఆ తతః అంటే అతని కంటే, ఆ చతుర్ముఖ బ్రహ్మ కంటే సహస్రగుణిత శ్రీహి, శ్రీహి అంటే లక్ష్మీదేవి, సహస్రగుణిత 1000 గుణములు అధికముగా ఉన్నటువంటి మహాతల్లి లక్ష్మీదేవి. చతుర్ముఖ బ్రహ్మ కంటే 1000 గుణములు అధికురాలు లక్ష్మీదేవి. తతః పరమో హరిః, ఆ లక్ష్మీదేవి కంటే తతః పరమో హరిః, ఆ శ్రీహరి పరమః ఇంకా శ్రేష్ఠుడైన వాడు. ఎంత శ్రేష్ఠుడండి? వెనకంటే చెప్పారు కదా, శతగుణోత్తరాః, 100 గుణముల కంటే అధికులు. ఇక్కడ బ్రహ్మదేవుని కంటే 1000 గుణములు అధికురాలు లక్ష్మీదేవి. అలా లక్ష్మీదేవి కంటే భగవంతుడు ఎన్ని గుణములు అధికులు అయిన వాడు అని అంటే, అందుకే చెబుతున్నారు అనంత గుణితత్వేన. ఏదో 1000 లక్ష కాదు, అనంత గుణితం. అనంతం, లక్ష్మీదేవి కంటే అనంతమైన గుణములు అధికుడైన వాడు ఆ నారాయణుడు. ఇంకా అతనికి లెక్కనే లేదు, అనంతమైన గుణ పూర్ణతడు భగవంతుడు. అనంత గుణితత్వేన తత్ సమః పరమోపి న. మరి ఆ భగవంతుని కంటే ఉత్తముడైన వాడు గాని సమానుడైన వాడు గాని ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వరూ లేరు. తత్ సమః, ఆ భగవంతునికి సమానుడైన వాడు లేదా పరమోపి, ఆ భగవంతుని కంటే ఉత్తముడైన వాడు గాని నా ఎవ్వరూ లేరు. సమానమైన వారే లేరంటే ఇక ఉత్తములు ఎవరు ఉండరు. ఆ విధంగా ఈ తారతమ్యాన్ని మనము తెలుసుకోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా ఇది? ఈ విధంగా తను చెప్పిన తర్వాత ఆ మోక్షంలో మరి యొక్క విశేషాన్ని చెబుతూ ఉన్నారు. అక్షణ్వంతః కర్ణవంతః సఖాయో, అక్షణ్వంతః కర్ణవంతః సఖాయో, అక్షణ్వంతః కర్ణవంతః సఖాయో, మనోజవేష్వసమా బభూవుః, మనోజవేశ్వసమా బభూవుః, మనోజవేశ్వసమా బభూవుః. అక్షణ్వంతః కర్ణవంతః. అక్షణ్వంతః అంటే ఆ అక్షిని అంటే కన్నులు, కన్నులతో, కర్ణవంతః చెవులతో, సఖాయః పరస్పరము స్నేహితులైనటువంటి వారు ఆ మోక్షంలో మనోజవేషు అసమా బభూవుః. మనోజవేషు అనేక జ్ఞానము మొదలైన అనేక గుణములలో, ఈ గుణములలో కూడా వారు అసమా బభూవుః, సమానముగా లేరు, అంటే తారతమ్యం కలిగిన వారుగానే ఉన్నారు. మోక్షంలో కూడా కన్ను, చెవి మొదలైన అన్ని ఇంద్రియముల యొక్క ప్రయోజనాన్ని బాగా పొందినటువంటి వారు, అంటే అన్ని ఇంద్రియములతో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అని అర్థం. అటువంటి వారు పరస్పరం స్నేహితులై ఉంటారు అని. అక్కడ ఈ అసూయ, రాగ, ద్వేషాలు ఏమీ ఉండవు. అయ్యో అతడు నాకంటే ఎక్కువ అనుభవిస్తూ ఉన్నాడే, అతనికి నాకంటే ఎక్కువ సుఖం వస్తూ ఉంది అనేటటువంటి అసూయ ఇక్కడ సంసారంలో మనకు ఎలా ఉంటుందో అలా మోక్షంలో ఉండదన్నమాట. ఎవరు ఎంత అనుభవించినా అక్కడ తారతమ్యం ఉన్నది, కానీ ఆ తారతమ్యం ఉన్నప్పటికీ అది అసూయ ద్వేషాలకు కారణం కాదు.
అదే ఈ సంసారంలో చూడండి, తారతమ్యం ఉంటే ఈ తారతమ్యం అసూయ ద్వేషాలు కారణమవుతుంది. ఒకనికి ఎక్కువ డబ్బు ఉందంటే అసూయ, ఎక్కువ జ్ఞానం ఉందంటే అసూయ, ఎక్కువ గుణం ఉందంటే అసూయ. కానీ మోక్షంలో తారతమ్యం ఉన్నప్పటికీ అసూయ రాగ ద్వేషాలు ఉండవు. తనంతకు తాను పూర్ణుడుగా, ఎందుకు తన కడుపు నిండింది చాలు. కనుక పక్కవాడు ఎక్కువ తింటున్నాడు అని అసూయ పడితే లాభం ఉంది. మన కడుపు ఎంత ఉందో చూసుకొని మనం తింటాం అంతే. అతను అంత తింటున్నాడు కదా అని మనం తినడానికి పోతే, మనకు శక్తి లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది అంతే. ఆ విధంగా మోక్షంలో తన యోగ్యతకు పూర్ణమైన ఆనందాన్ని అతను అనుభవిస్తాడు కనుక ఎటువంటి అసూయ ద్వేషాలకు పడతా ఉండదు. ఆ విధంగా వారు తారతమ్యోపేతంగానే ఉంటారు అని ఈ ప్రమాణం చెబుతోంది. అలాగే మరొక ప్రమాణం చూడండి, కామస్య యత్రాప్తాః కామస్య యత్రాప్తాః కామస్య యత్రాప్తాః కామాః తత్ర మామృతం కృధి. కామాః తత్ర మామృతం కృధి కామాః తత్ర మామృతం కృధి. మీరు ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. కామస్య యత్రాప్తాః కామాః, ఏ ఏ కోరికలున్నాయో ఆ కోరికలన్నీ ఎక్కడైతే తీరుతాయో తత్ర మాం అమృతం కృధి, తత్ర అటువంటి లోకాలలో మాం అమృతం కృధి, నాకు ఆ మోక్షాన్ని దయపాలించు అని భగవంతుని ప్రార్థించడం అన్నమాట. ఎక్కడైతే అన్ని మన కోరికలు తీరుతాయో సంపూర్ణంగా మనకు లభిస్తాయో అటువంటి ఆ మోక్షాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థన. ఇత్యాది మోక్షానంతరమపి భేదవచనేభ్యః. ఇత్యాది మోక్షాదనంతరమపి భేదవచనేభ్యః ఇత్యాది మోక్షాదనంతరమపి భేదవచనేభ్యః. ఇత్యాది ఇవే మొదలైన ఇంకా అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఇవే మొదలైన మోక్షానంతరం అపి, మోక్షము తర్వాత కూడా అంటే మోక్షము పొందిన తరువాత కూడా భేదవచనేభ్యః, భేదమును తెలిపేటువంటి వచనములు ఉన్నందువలన ఏమర్థమవుతోంది? మోక్షంలో కూడా భేదం ఉన్నది, తారతమ్యం ఉన్నది, ఆనందం ఉన్నది అనే విషయాలు దీని ద్వారా మనకు స్పష్టమవుతూ ఉన్నది. వేరే వాళ్ళు చెప్పినట్టుగా ఐక్యం అయిపోతుంది, లేదా ఏదో నిరాకార నిర్గుణం అయిపోతారు, ఏమి సుఖం ఉండదు, అక్కడ దేహం ఉండదు, ఇటువంటి మాటలు కాదు. అక్కడ భేదం ఉంటుంది, తారతమ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అనుభవం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనే విషయాన్ని తెలియజేసే ప్రమాణాలను ఇక్కడ ఉదహరించారు. తర్వాత అద్వైతుల ప్రకారంగా, అద్వైత మత ప్రకారంగా మరి వారు కొన్ని శృతులను వేద భాగాన్ని ఉదహరిస్తారు. వేదాలలో ఉపనిషత్తుల్లో జీవ బ్రహ్మ ఐక్యాన్ని గురించి చెప్పారు అని వారు చెప్పి, వారు ఉదహరించేటటువంటి వాక్యాలు ఏమున్నాయి అని వాటిని కూడా ఉదహరిస్తారనమాట. ఈ వాక్యాలను చూపించి వారు ఏమంటారు అంటే ఈ జీవ బ్రహ్మ ఐక్యం చెప్పబడింది ఇక్కడ అని అంటారు అని వాటిని ఉదహరించి, అవి పై చూపుకు అవి కేవలం అద్వైత పరంగా ఉన్నట్టు ఐక్యాన్ని చెప్పినట్లు అనిపిస్తుంది, కానీ నిజంగా అది కాదు అని తరువాత దాన్ని విమర్శిస్తారన్నమాట.